హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చిందనుకుంటాం. సో బ్లడ్ మూన్ అనే టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు అసలు ఈ యొక్క బ్లడ్ మూన్ ఫినామినా ఇది ఎవ్రీ ఇయర్ ఫామ్ అవుతుందా, ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఫామ్ అవుతుందా, మరి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఫామ్ అయ్యి ఉంటే అసలు కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తుంటుంది, ఎవ్రీ ఇయర్ ఎందుకు రావట్లేదు అనే డీటెయిల్స్ అని కూడా మనం తెలుసుకుందాం. ఇది జనరల్గా ల్యూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం రోజు మాత్రమే దీన్ని మనం చూడొచ్చు. ఎందుకు రెడ్ మరి, ఎందుకు బ్లూ కాదు, ఎందుకు వైట్ కాదు, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్లో మన కాంటెక్స్ట్ సందర్భంతో పాటు అసలు ల్యూనార్ ఎక్లిప్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ల్యూనార్ ఎక్లిప్స్, ఎట్లాంటి చంద్రగ్రహణాలు వస్తుంటాయి జనరల్గా మనకి, అలానే బ్లడ్ మూన్కు ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్. ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ కానీ ఎస్ఎన్టీతో కానీ లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ ఈ యొక్క 3rd March 2026 రోజు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వరల్డ్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు నైట్ ఎక్కడెక్కడైతే కనుక వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ నైట్ అవుతుందో ఆ రోజు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే సో ఒకే టైంలో వరల్డ్లో కొన్ని కంట్రీస్ కొన్ని ప్లేసెస్లో డే టైం ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో నైట్ టైం ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఎక్కడెక్కడ ఉంటుందో జనరల్గా మనకి ఒకవేళ ఇండియా నైట్ టైం ఉందనుకోండి, ఆబ్వియస్గా మన ఇండియాకు అంటే లైక్ అంటే వెస్ట్ ఏషియా కానీ ఆఫ్రికా కానీ సో ఈ ప్రాంతాలని కూడా ఈస్టర్న్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ఓషన్ అండ్ కొన్ని అమెరికన్ కంట్రీస్లో ఇట్లాంటి ప్లేసెస్లో మనకి యొక్క బ్లడ్ మూన్ అబ్జర్వ్ చేయొచ్చు 3rd March 2026 రోజు. ఎందుకు యూనిక్ ఇది, ఎందుకంటే ఇది మనకి సో ఫర్ లాస్ట్ 3 yearsలో మనకి ఇది ఫస్ట్ టైం ఈ యొక్క బ్లడ్ మూన్ రావడం. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి December 31st, 2028 రోజు ఈ యొక్క బ్లడ్ మూన్ రాబోతుంది. ఓకే, సో ఈ యొక్క బ్లడ్ మూన్ యొక్క డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది మనకి 5 hours 38 minutes. ఈ బ్లడ్ మూన్ అనేది జాగ్రఫికల్ సిగ్నిఫికెన్సే కాకుండా ఇది చాలా చాలా మతాల్లో కూడా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం రోజు అంటే బ్లడ్ మూన్, అలానే సూర్యగ్రహణం రోజున మనకి టెంపుల్స్ ఆలయాలు మూసివేయడం ఇట్లాంటివి కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే అదే ఒక ఆస్పీషియస్ డే అంటే మంచి రోజు కాదు అని చెప్పేసి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కదా. సో ఇది మనకి జాగ్రఫికల్గానే కాకుండా సైంటిఫికల్గానే కాకుండా కల్చరల్గా కూడా చాలా సిగ్నిఫికెన్స్ అని మనం చెప్పొచ్చు. సో జనరల్లీ మనకి ఒక బ్లడ్ మూన్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే సన్కి దాంతోపాటు మూన్కి మధ్యలో ఎర్త్ ఉండాలన్నమాట. పాయింట్ నెంబర్ 1 అంటే ఎర్త్ మధ్యలో ఉండాలి, సన్ ఒకవైపు మూన్ ఇంకో వైపు ఉండాలి. సో ఎప్పుడైతే కనుక మరి సన్ దాంతోపాటు ఎర్త్ మూన్ ఉంటారో మరి సన్ పైన పడేటటువంటి లైట్ ఏదైతే ఉంటుందో అది మన ఎర్త్ మీద పడి ఆ ఎర్త్ మీద పడేటటువంటి షాడోలో మూన్ ఉందనుకోండి, షాడో మొత్తం కవర్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఈ యొక్క బ్లడ్ మూన్ వచ్చేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మన అంటే ఎర్త్ పైన సన్ యొక్క లైట్ పడినప్పుడు మన షాడో అనేది సెంట్రల్ పార్ట్లోనేమో అంటే ఈ షాడో మనకి ఇది సెంట్రల్ పార్ట్లోనేమో షాడో ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మీకు ఒక క్యాండిల్ తీసుకొని లేదా ఒక లైట్ తీసుకొని దాని ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు గోడ పైన మీకు ఒక సెంటర్ ప్లేస్లో ఒక షాడో చాలా ఇంటెన్స్గా తీవ్రంగా ఉంటుంది, పక్కలకి మనకి కొద్దిగా పార్షల్ షాడో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంటెన్స్గా కంప్లీట్గా ఉండే షాడోని మనం ఉంబ్రా అంటాం, అదే పార్షల్గా ఉండేటటువంటి దాన్ని పెనుంబ్రా అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మూన్ ఈ పార్షల్ షాడోలో ఉన్నప్పుడు మనకి బ్లడ్ మూన్ లాంటిది ఫామ్ అవ్వదు, ఖచ్చితంగా ఫుల్ షాడోలో మాత్రమే ఉండాలి. సో ఏమవుతుంది ఫుల్ షాడోలో ఉన్నప్పుడు అంటే చెప్తే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనకి సన్ రేస్ ఎర్త్ మీదకి వస్తుంటాయో, సన్ రేస్ ఎర్త్ పైన పడినప్పుడు ఆబ్వియస్లీ మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కానీ కొన్ని పార్టికల్స్ వల్ల కానీ ఏమవుతుందంటే ఈ సన్ రైస్లో ఉన్నటువంటి యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉన్నటువంటి షార్ట్ వేవ్ లెంత్ ఉంటాయి కదా, అట్లాంటివి బ్లూ కలర్ లాంటివి. సో అవి ఈజీగా స్కాటర్ అయిపోతాయి అనమాట. అంటే బ్లూ లైట్ ఈజీగా మన ఎర్త్ అట్మాస్ఫియర్లోనే స్కాటర్ అయిపోతుంది. స్కాటర్ అయిపోవడం అంటే అది విచ్ఛిన్నం అయిపోతుంది. కాకపోతే లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది చూసారా, రెడ్ కలర్ లాంటిది. రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా, ట్రాఫిక్ లైట్స్లో కానీ అండ్ సిగ్నల్స్ దగ్గర కానీ అంటే లైక్ రైల్వేస్ ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ వాడడానికి రీజన్ ఏంది, దాని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, తరంగ ధైర్యం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే బ్లూ లైట్ని విచ్ఛిన్నం చేయగలుగుతుంది, స్కాటరింగ్ చేయగలుగుతుంది. కాకపోతే ఆ రెడ్ లైట్ని స్కాటరింగ్ చేయలేదు, వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ రెడ్ లైట్ని బెండ్ మాత్రమే చేస్తుంది, బ్రేక్ చేయలేదు. అంటే రిఫ్రాక్షన్ అవుతుంది రెడ్ లైట్. సో అలా రెడ్ లైట్ రిఫ్రాక్షన్ అయిపోయి ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి ఆ దేనిపైన పడుతుంది, మూన్ పైన పడుతుంది. సో మరి మూన్ పైన రెడ్ లైట్ పడినప్పుడు మూన్ మనకి ఏం కనిపిస్తుంది, రెడ్గానే కనిపిస్తుంది. మనకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన
మీరు న్యాచురల్ లైట్ తీసేసేసి ఒక రెడ్ లైట్ మాత్రమే ఒక ఆబ్జెక్ట్ మీద వేస్తే ఆబ్జెక్ట్ రెడ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనిపించాలంటే ఆ ఆబ్జెక్ట్ అంటే ఆ వస్తువు మీద లైట్ పడాలి, ఆ లైట్ మన కంటికి రావాలి. సో ఇప్పుడు మనకి మూన్ పైన ఏం లైట్ పడుతుంది? రెడ్ లైట్ పడుతుంది. ఆ రెడ్ లైట్ని మనం చూస్తున్నాం కాబట్టి మూన్ అనేది రెడ్గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ మూన్. ఓకే, సో ఇక్కడ బ్లడ్ మూన్లో లెసర్ వేవ్ లెంత్ లైక్ బ్లూ లైట్ లాంటివి ఏమో స్కాటర్ అవుతున్నాయి, లాంగర్ వేవ్ లెంత్ ఏమో మనకి రిఫ్రాక్షన్ బెండ్ అవుతుంది, దానివల్ల జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా మూన్ ఎక్కడ ఉండాలి? మనకి ఉంబ్రాలో ఉండాలి. పెనుంబ్రా పార్షల్ షాడోలో ఉంటే ఇది పాసిబుల్ అవ్వదు. ఇది నేను అర్థం చేసుకోవాలి. కాబట్టి సెలెస్టియల్ బాడీస్, ఓకే, సన్, ఎర్త్, మూన్ ఇవన్నీ కూడా ఒక స్ట్రేట్ లైన్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మూన్ కంప్లీట్గా ఎర్త్ యొక్క షాడోలో, ఉంబ్రా డార్కర్ ఇన్నర్ షాడోలో ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. లైటర్ షాడోలో ఉన్నప్పుడు ఓన్లీ పార్షల్గా ఉంటుంది కాబట్టి రిమైనింగ్ మనకి సన్లైట్ అంటే ఈ పెనంబ్రా టైంలో ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ మూన్ కనిపిస్తుంటారు. ఓకే, అంటే సన్లైట్ ద్వారా కనిపిస్తుంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ స్పెషల్గా మన ఎర్త్లో నుంచి వెళ్ళిన లైటే బెండ్ అయిపోయి దాని వల్ల మాత్రమే మూన్ మనకు కనిపించట్లేదు కదా. మూన్ అప్పుడు మనకి సన్లైట్ వల్ల కూడా కనిపిస్తున్నాడు కాబట్టి సన్లైట్ మూన్ మీద కూడా పడుతుంది కాబట్టి న్యాచురల్గా మనకు కనిపించారు, అంటే రెడ్ కనిపించారు. సో ఎప్పుడైతే కనుక సన్లైట్ మూన్ మీద అస్సలు పడకుండా ఓన్లీ ఎర్త్ ద్వారా వెళ్ళే అంటే లైట్ మాత్రమే ఒక మూన్ పైన పడుతున్నప్పుడు అప్పుడు ఆ రెడ్ లైట్ మాత్రమే మూన్ పైన పడి మనకి ఇది బ్లడ్ మూన్గా కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, సో పెనుంబ్రాలో ఉన్నప్పుడు మనకి కనిపించదు, పార్షల్గా ఉంటుంది. సో టోటల్గా ఉన్నప్పుడే కనిపిస్తుందని చెప్పాను కదా. జనరల్గా ఇది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సన్ చుట్టూ ఎర్త్ తిరిగేటటువంటి ఆర్బిట్ ఒకటి ఉంటుంది, ఎర్త్ చుట్టూ మూన్ తిరిగేటటువంటి ఆర్బిట్ ఇంకోటి ఉంటుంది. ఓకే, సో హియర్ జాగ్రత్త వినండి. సన్ చుట్టూ మనకి ఎర్త్ తిరుగుతుంది కదా, అండ్ ఎర్త్ చుట్టూ తిరిగేటటువంటి ఇది మూన్. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే నోడ్స్ అంటాం, నోడ్స్. ఓకే, నోడ్స్ అంటే ఎప్పుడైతే కనుక ఎర్త్ యొక్క పాత్, ఎర్త్ యొక్క ఆర్బిట్, మూన్ యొక్క ఆర్బిట్ ఇంటరాక్షన్ అవుతుంది, దాన్ని మనం నోడ్స్ అంటాం. జనరల్గా ఈ నోడ్స్ వచ్చినప్పుడు అంటే ఈ నోడ్స్ దగ్గరలోనే మనకి సన్, ఎర్త్, మూన్ మనకి ఒకటే సీక్వెన్స్లో వచ్చినప్పుడు ఈ బ్లడ్ మూన్ ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. కాబట్టి బ్లడ్ మూన్ ఫామ్ అయ్యేది జనరల్గా ఎక్కడని చెప్పొచ్చు? మనకి ఈ యొక్క నోడల్ ప్లేసెస్, నోడల్ రీజియన్. ఓకే, నోడల్ రీజియన్ అంటే మనకి ఇది ఎర్త్ ఆర్బిట్ ప్లస్ ల్యూనార్ ఆర్బిట్, మూన్ ఆర్బిట్ మనకి డైసెక్ట్ అవుద్ది అనమాట. డైసెక్ట్ అయ్యే ప్లేసెస్ని మనం ఈ యొక్క నోడ్స్ అంటాం. అక్కడే మనకి ఇట్లాంటి బ్లడ్ మూన్ లాంటి ఫినామినా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ జనరల్గా ఇది మనకి ఎర్త్ యొక్క షాడో మీద కానీ కింద కానీ ఎప్పుడైనా వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఇది మనం అబ్జర్వ్ చేయలేము. అండ్ ఇట్లాంటి అబ్జర్వ్ చేయని పీరియడాన్ని మనం ఏమంటామంటే ల్యూనార్ లల్ అంటాం. ల్యూనార్ లల్ అంటే ఒక ఎక్లిప్స్కి ఇంకో ఎక్లిప్స్కి మధ్యలో వచ్చే గ్యాప్ని ల్యూనార్ లల్ అంటాం. అండ్ మళ్ళీ మనం 2028లో మాత్రమే చూడగలుగుతాం. అందుకోసమే సిగ్నిఫికెన్స్ అన్నాం కదా మనం ఇందాకల. సో కాబట్టి నెక్స్ట్ మనకి 2026, 2028 మధ్యలో మనకి మూన్ పార్షల్ ఎక్లిప్స్, పెనుంబ్రా ఎక్లిప్స్, పెనుంబ్రా షాలో పార్షల్ అంటే కొద్దిగా తక్కువ, అండ్ పార్షల్ ఎక్లిప్స్. కాబట్టి డిఫరెంట్ టైంలో మనకి మూన్ ఎప్పుడు కూడా అయితే ఎర్త్ యొక్క షాడో పైన కానీ కింద కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటిది మనం చూడలేము. దీన్ని మనం ఎర్త్ పై నుంచి ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, నేకడ్ అయితే కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. అండ్ ఇలా రెడ్కి ఎందుకు కల్పిస్తుందో చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఈ రెడ్ కనిపించేటువంటి దాన్ని మనం ఏమంటామంటే రేలీ స్కాటరింగ్ అంటాం. రేలీ స్కాటరింగ్. ఓకే, సో ఇది మరి రెడ్ కనిపిస్తుంది అంటే దేనివల్ల అని చెప్పాను, మన ఎర్త్ అట్మాస్ఫియర్ కదా. అంటే ఈ బ్లడ్ మూన్ను మనం స్టడీ చేసినప్పుడు మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఎలా ఉంది, అండ్ ఎర్త్ అట్మాస్ఫియర్లో మనకు ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఆస్ట్రానమికల్ స్టడీస్ కోసం కానీ, అండ్ ఇది కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా ఉందని చెప్పాను కదా. వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సరే, ఈ టాపిక్ పైన కొన్ని MCQ సాల్వ్ చేద్దాం జాగ్రత్తగా. సో విని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇట్ అక్కర్స్ వెన్ ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్, మధ్యలో వచ్చినప్పుడు వస్తుంటున్నారు. సెకండ్ వన్, మూన్ టర్న్స్ రెడ్, ఎందుకంట? బికాస్ ఎర్త్ కంప్లీట్లీ బ్లాక్స్ ద సన్లైట్. థర్డ్ వన్, రెడ్ కలర్ అనేది ఈ యొక్క షార్టర్ వేవ్ లెంత్ ఏవైతే ఉన్నాయో అది స్కాటర్ అయిపోవడం వల్ల రెడ్ కలర్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ నెసెసరీ ఫర్ టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్? టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ రావాలంటే మూన్ ఖచ్చితంగా ఈ యొక్క ఫుల్ మూన్ ఫేజ్లో. సెకండ్ స్టేట్మెంట్, మూన్ మస్ట్ పాస్ త్రూ ఎర్త్ ఉంబ్రా. థర్డ్ స్టేట్మెంట్, సన్ మస్ట్ బి నియర్ వన్ ఆఫ్ ద మూన్స్ ఆర్బిటాల్ నోడ్స్.
నెక్స్ట్ థర్డ్ వన్, వై డు ల్యూనార్ ఎక్లిప్స్ నాట్ అక్కర్ ఎవ్రీ మంత్? ద మూన్ డస్ నాట్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరిగాడు కాబట్టి మూన్ ఆర్బిట్ ఈస్ tilted రిలేటివ్ టు ఎర్త్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. సి, ఎర్త్ షాడో ఈస్ టూ స్మాల్ టు కవర్ మూన్ ఎవ్రీ మంత్. అండ్ డి, మూన్ రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఏదో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి మనకి పర్టికులర్ టాపిక్ పైన MCQs. ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఈ క్వశ్చన్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా బ్లడ్ మూన్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ టాపిక్ తర్వాత రైలీ ఎఫెక్ట్ అంటే ఏంది, అండ్ ఉంబ్రా, పెనుంబ్రా ఇట్లాంటి వాటిపైన కొద్దిగా బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటే కనుక మరి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఫ్యూచర్ వీడియోస్కి మీరు ఏమైనా కంటెంట్ రికమెండ్ చేయాలన్నా కూడా రిఫర్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.